Hello everyone, good evening everyone, welcome back to the session. This is your master teacher Venkatesh Mandala. Good evening everyone, how are you all? So ఎలా ఉన్నారంతా? సో ఈ పర్టికులర్ సెషన్ ఏదైతే ఉందో మీరెంతో మంది దీనికోసం వెయిట్ చేశారు, ఎన్నో రోజుల నుంచి నన్ను అడుగుతున్నారు. I have been looking at your comments and I have been listening to your comments. Listening అని చెప్పను, I have been looking at your comments for really long time. సో మీరు అనుకున్నది, మీరు అడిగింది ఈ పర్టికులర్ సెషన్లో అయితే నేను మీకు క్లియర్గా డిస్కస్ చేయబోతున్నాను. హాయ్ రాధిక, వాసు, శివప్రసాద్, మధు, జోష్న. హాయ్ జోష్న, గుడ్ ఈవినింగ్ జోష్న, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. పవన్, everyone, good evening guys. So awesome, I can see some good number. Come on, like the session. సో కొన్ని లైక్స్. సో ఇంకోటి నేను ఎన్నోసార్లు ప్రీవియస్ సెషన్లో కూడా చెప్పాను, మీ లైక్స్ ఏవైతే ఉన్నాయో ఓకే, దట్ ఈస్ సంథింగ్ నాకు చెప్తాయి. ఏం చెప్తాయి అంటే, ఇంతమంది సెషన్లోకి వచ్చారు, నేను ఏదైతే చెప్పానో అది వాళ్ళకి నచ్చింది, దే హ్యావ్ ఎంజాయిడ్ ద సెషన్ అన్న ఫీలింగ్ ఇచ్చేది ఆ లైక్సే. సో దట్ ఈస్ సంథింగ్ ఐ లుక్ ఫర్. అంటే ఎప్పుడన్నా మీ వీడియో ఓపెన్ చేసినప్పుడు, మీ కమెంట్స్ చూసినప్పుడు ఫస్ట్ థింగ్ నేను ఆ లైక్స్ కూడా చూస్తుంటాను. సో హౌ మెనీ, ఎంతమంది లైక్ చేశారు సెషన్ని, డిడ్ దే ఎంజాయ్ ద సెషన్. సో దట్ ఈస్ ఎ నంబర్ దట్ గివ్స్ మీ క్లారిటీ అరౌండ్ ఇట్. So I would love to see you guys liking the sessions. So that would be seriously awesome. ఎందుకంటే that is something which is the boost. అంటే ఇంకోటి కూడా చెప్తున్నాను, ఎప్పుడు సెషన్లోకి వచ్చినా కూడా the most important thing for me is the interaction with you. మీతో ఎంత ఇంటరాక్ట్ అయితే I feel that much happy. ప్రతిరోజు కూడా that is one of the main reason I come to live. I always want to talk to you, interact with you, understand what you really want. Right? Okay, so good evening. So once again guys, welcome back to the session. Anurag, నువ్వు అడిగిన కమెంట్కి నెక్స్ట్ సెషన్లో 8 PM కి మళ్ళీ ఇంకొక సెషన్ ఉంది మనకు. సో ఆ పర్టికులర్ సెషన్లో నువ్వు అడిగిన కమెంట్కి నేను ప్రాపర్గా రెస్పాండ్ అవుతాను. ఓకే, ఇఫ్ ద మోహిత్ యు ఆర్ ఆల్సో దేర్ ఇన్ ద సెషన్, ఐ విల్ టెల్ యూ అబౌట్ ద డెరివేషన్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. ఓకేనా? Yes, Anurag, I have checked out. I will respond to it. I'm awesome, Joshna. Thank you so much for asking. Vasu, thank you. Thank you. I will take that as a compliment. Thank you, Vasu. It means a lot. So, good evening, everyone. So, మీరు గనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్, బికాస్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సెషన్కి సంబంధించి మన ఛానల్లో ఏమైతే చేస్తామో ఎవ్రీథింగ్, ఎవ్రీ సింగిల్ అప్డేట్స్ మీకైతే ప్రాపర్గా వస్తాయి. అండ్ యు నో దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ దట్ వేర్ ప్లాన్ for you guys, just for you guys. ఎందుకంటే I have been having discussion with Kiran sir also. సో కిరణ్ సార్ కూడా ఎన్నో విషయాలు అయితే మీకోసం ప్లాన్ చేశారు. ఒక్కొక్కటిగా సర్ప్రైజ్డ్గా ఒక్కొక్కటిగా రివీల్ చేస్తారు సార్ కూడా. సో దట్ ఈస్ సంథింగ్ యూ హ్యావ్ టు వెయిట్ ఫర్, అండ్ ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ అబౌట్ దట్ ఆల్సో. ఓకే సార్, ప్లీజ్ టెల్ మార్క్స్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫిజికల్, ఆర్గానిక్, ఇన్ఆర్గానిక్ ఫర్ ఫైనల్ మెయిన్స్ ఎగ్జామ్. ఓకే, ఒకటి చెప్తున్నాను, ఎవ్వరూ కూడా ఇన్ని మార్క్స్ వస్తాయి ఇంత పర్ఫెక్ట్గా అని ఎవరు చెప్పలేం. కానీ మీరు కనుక ప్రీవియస్ పేపర్స్ చూసినట్లయితే డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మార్క్స్ అనేది సిమిలర్గా ఉంటాయి. ఫిజికల్ తీసుకోండి, ఆర్గానిక్ తీసుకోండి, ఇన్ఆర్గానిక్ తీసుకోండి, ఈ మూడిట్లో కూడా సేమ్ 30 to 35%, లేదంటే కొన్నిసార్లు 36, 37%, అంతే. అంత డిఫరెన్స్ అయితే రాదు. 30 కంటే కిందికి వెళ్ళవు. ఏదైనా చూసుకోండి, ఫిజికల్ కెమిస్ట్రీ తీసుకోండి, ఆర్గానిక్ తీసుకోండి, లేదంటే ఇన్ఆర్గానిక్ తీసుకోండి, ప్రతి ఒక్కటి 30 నుంచి 36, 37% మధ్యలోనే ఉంటాయి ప్రతి ఒక్క పర్సంటేజెస్. సో లిటరలీ చెప్పాలంటే మీకు దట్ ఈస్ అన్ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మార్క్స్. ఈసారి అయితే ఒక చిన్న అడ్వాంటేజ్ కూడా ఉంది మీకు, అదేంటనేది కూడా ఈ పర్టికులర్ సెషన్లో నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యూ రియలీ హ్యావ్ ఎన్ అడ్వాంటేజ్. సో దట్ ఈస్ ఎందుకు ఆ అడ్వాంటేజ్ అంటే, మీరు ఎంత టైం సేవ్ చేసుకోవచ్చు అనేది కూడా ఈ పర్టికులర్ సెషన్లో నేను చెప్తాను. ఓకే, ఎంసెట్కి కూడా ఎన్నో రాబోతున్నాయి శ్రీనివాస్ సార్. 1 yearలో ఎంసెట్ కొట్టచ్చా? పక్కా కొట్టచ్చు చెప్తున్నాను కదా. ఎంసెట్ ఏంటి, ఐఐటి కూడా కొట్టచ్చు. దట్ మీన్స్ జేఈ మెయిన్స్ కూడా యూ క్యాన్ క్రాక్, ఇంక్లూడింగ్ ద అడ్వాన్స్. ఏదైనా సరే ఒక నమ్మకం, మీ మీద మీరు నమ్మకం ఉంచాలి. ఒక్కసారి నిన్ను నువ్వు అనుమానించుకున్నట్లయితే దట్ ఈస్ వేర్ ద సెల్ఫ్ డౌట్ అనేది అక్కడ మొదలవుతుంది. నేను చేయలేనేమో, ఒక సంవత్సరమే కదా, నాకంటే ముందర 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు ఎంతమంది ప్రిపేర్ అవుతుంటారు, నాకేడొస్తుంది అని ఒక్కసారి అట్లా సెల్ఫ్ డౌట్
ఓకే, ఎప్పుడైనా చెప్తున్నాను, నిన్ను నువ్వు నమ్ము ఫస్ట్. ఓకే, దాన్ని ద మోర్ యూ థింక్, మీ బ్రెయిన్ ఎలా అంటే చెప్తాను చూడండి, మీరేం చెప్తే అదే నిజం. నేను చేయలేను అంటే ఎస్ నమ్మేస్తుంది, నేను చేయలేను అని మీ బ్రెయిన్ కూడా నమ్మేస్తుంది. మీరు నేను చెయ్యగలను, నేను చేస్తాను, చేసి చూపిస్తాను అనే ఒక నమ్మకం మీకు ఉండాలి. దట్ హ్యాస్ టు బీ ద అప్రోచ్. గుర్తుపెట్టుకోండి, దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మీ మీద మీరు ఎప్పుడు నమ్మకం ఉంచండి, ఖచ్చితంగా మీ జీవితంలో మీరు అనుకున్నది సాధిస్తారు. ఓకే, ఇంకోటి కూడా చెప్తున్నాను, నేను ఇంత కష్టపడుతున్నాను, ఇంత చదువుతున్నాను, నాకు ఒకవేళ లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్టర్ 6 months, ఓకే, సో జేఈ మెయిన్స్ ఒకవేళ యూ హ్యావెంట్, సో బేసికలీ లెట్స్ సే దాట్ మీకు సరిగ్గా రాలేదనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? మీరు నిరుత్సాహపడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఫస్ట్ ఏంటంటే మీరు ప్రయత్నించారు. ప్రయత్నించడం అనేది ఇంపార్టెంట్. తర్వాత ఆ రిజల్ట్ ఏదైతే వస్తుందో ఫర్గెట్ అబౌట్ ఇట్. దాని గురించి మీరు అసలు ఏం ఆలోచించకండి. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సరే, ఈ 10 టాపిక్స్ చేస్తే ఎన్ని మార్క్స్ వస్తాయి? సో ఇక్కడ ఈ 10 టాపిక్స్ ఏదైతే ఉన్నాయో, ఓకే, దీంట్లో నుంచి ఐఎమ్ ష్యూర్ దాట్, ఓకే, అవుట్ ఆఫ్ ద 30 క్వశ్చన్స్, సో ఒక 30 క్వశ్చన్స్ ఉన్నాయి కదా, సో 30లో ఐఎమ్ ష్యూర్ దాట్ ఇట్ విల్ బీ ఫ్రమ్ 17 to 20 క్వశ్చన్స్ అయితే ఐఎమ్ ష్యూర్ దట్ ఈస్ ద మోర్ ప్రాబబిలిటీ యూ విల్ గెట్ హియర్. సో ఎన్నో క్వశ్చన్స్ అయితే ఇక్కడి నుంచి వచ్చాయి కూడా, వస్తాయి కూడా. ఓకే, అలా అని సార్ ఇదొక్కటి 10 టాపిక్స్ చదివితే సరిపోతుందా అంటే ఐ విల్ నాట్ సే ఎస్. ఎందుకంటే ఐ విల్ టెల్ యూ, మన మైండ్ సెట్టే వేరు. ఒక జేఈ ఆస్పిరెంట్, నేను దిస్ ఇస్ 15 years ago, ఒక 15 ఏళ్ల క్రితం, యు నో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎ జేఈ ఆస్పిరెంట్? ఐ వాజ్ ఎ జేఈ ఆస్పిరెంట్. నా మైండ్ సెట్ ఎలా ఉండేది తెలుసా? యు నో హౌ వీ యాక్చువల్లీ థింక్, ఇట్స్ ఆల్ అబౌట్ ద సబ్జెక్ట్ నేర్చుకోవడం మాత్రమే మన ప్రయారిటీ. ఓకే, ఇది ఉపయోగపడుతుంది. దిస్ ఇస్ సంథింగ్ ఫర్ లాస్ట్ మినిట్. అంటే ఈ 10 టాపిక్స్ నేను ఇప్పుడు ఎందుకు ఇస్తానంటే, ఈ 10 టాపిక్సే మీరు చదవండి, యూ విల్ క్లియర్ జేఈ మెయిన్స్, అడ్వాన్స్డ్, ఎవ్రీథింగ్ అని నేను చెప్పను. కానీ లాస్ట్ మినిట్ ప్రిపరేషన్లో దిస్ ఆర్ క్రూషియల్. అంటే స్కోరింగ్ ఉన్నాయి, దీంట్లో మనకు స్కోరింగ్ టాపిక్స్ ఉన్నాయి, ఈజీ టాపిక్స్ ఉన్నాయి, కొంచెం డిఫికల్ట్ టాపిక్స్ కూడా ఉన్నాయి. సో ఈజీతో మొదలు పెడదాం ఫస్ట్. ఓకే, ఈ 10 టాపిక్స్లో ఒక 11-12 టాపిక్స్ ఇస్తాను, 12 or 13 టాపిక్స్. ఈ 13 టాపిక్స్లో అంటే చాప్టర్స్, బేసికలీ ఐఎమ్ లుకింగ్ అట్ ద చాప్టర్స్. ఓకే, సో ఈ 12 to 13 చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో దట్ ఆర్ మోర్ ప్రోన్ టు బి ఆస్క్డ్. అంటే ఎక్కువ సార్లు ఇది అడగలేదు. ఈ ఒక్క ఎగ్జామినేషనే కాదు, నాట్ ఓన్లీ ఇన్ జేఈ మెయిన్స్, ఇంక్లూడింగ్ నీట్లో కావచ్చు, ఈవెన్ ఇఫ్ యూఆర్ లుకింగ్ అట్ ద ఎంసెట్ ఆల్సో, దిస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ ఆర్ ఆస్క్డ్. అనురాగ్ సార్ ఫస్ట్ ఇయర్ లేదు కదా ఎంసెట్కి ఇంకా జేఈకి? ఎస్ అనురాగ్, దట్ ఈస్ నాట్ దేర్. నేను నెక్స్ట్ సెషన్లో నీకు వివరంగా చెప్తాను. Okay, just give me 2 more minutes. I will talk to you in the next session. 8 o'clock session, I hope you will attend the session. We will have a discussion about it. Okay, sir, new syllabus will not affect paper as inorganic has been reduced so much and physical more. They will ask tougher questions in inorganic. అస్సలు ఆ మైండ్ సెట్టే వదిలేయండి అయ్యా, వదిలేయండి. అసలు ఆ మైండ్ సెట్ అట్లా పెట్టుకోకండి. టఫ్ అడుగుతారు అనే మాట పక్కన పెట్టండి. ఇంకోటి చెప్తాను చూడండి, ఒక క్వశ్చన్ ఈజీ, ఒక క్వశ్చన్ టఫ్ అనేది ఎవరి మీద ఆధారపడుతుంది అంటే అది మీ మీద ఆధారపడుతుంది. ఇది ఎందుకంటే ద మోర్ యూ ప్రాక్టీస్, థింగ్స్ విల్ బీ మోర్ క్లియర్ ఫర్ యూ. ఓకే, అండ్ ఇంకోటి కూడా చెప్తున్నాను, సిలబస్ తగ్గింది కదా ఇనార్గానిక్లో, అట్లని కష్టమైన క్వశ్చన్స్ అడుగుతారేమో. నో 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 నో, దే ఆర్ నాట్ గోయింగ్ టు డూ దట్. ఎందుకు చేస్తారు అసలు? వై విల్ దే డూ దట్? అంటే ఏ ఆర్గనైజేషన్ అయినా సరే, ఎనీథింగ్, దే ఆర్ ఓన్లీ ట్రైంగ్ టు టెస్ట్ యూ అవుట్. ఈ పేపర్ని కష్టంగా అడగాలి, ఎంత కష్టంగా వీలైతే అంత కష్టంగా అడగాలి అని ఎవ్వరు ఆలోచించరు. ఏ టీచర్ కూడా అలా చెయ్యరు కూడా. ద ఓన్లీ మైండ్ సెట్ అక్కడ ఏంటంటే దట్ ఈస్ గోయింగ్ టు సేవ్ లాట్ ఆఫ్ యువర్ టైం. ఇనార్గానిక్కి సంబంధించి యూ డోంట్ హ్యావ్ టు పుట్ లాట్ ఆఫ్ ఎఫర్ట్ ఫర్ ఇనార్గానిక్. సింపుల్గా, అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి స్కోరింగ్ ఆల్సో. ఐఎమ్ టెలింగ్ యూ, ఒక విధంగా యూ విల్ స్కోర్ బెటర్ ఇన్ ఇనార్గానిక్ ఆల్సో ఫర్ షూర్. ఎందుకంటే పీ బ్లాక్ ఇస్ ఎ గుడ్ అడ్వాంటేజ్ ఫర్ యూ. ఒకప్పట్లో ఏంటంటే డిఫరెంట్ కాంపౌండ్స్ అన్నీ నేర్చుకునేవాళ్ళు, కానీ ఇప్పుడు అట్లా లేదు మీకు. ఐ విల్ టెల్ యూ, విల్ డిస్కస్ అబౌట్ దట్ మోర్. ఓకే, సో ఈ 10 టాపిక్స్ ఏవైతే ఉన్నాయో యూ కెన్ అటెంప్ట్ అట్లీస్ట్ క్లోజ్ టు ఒక 18 క్వశ్చన్స్ అయినా దీంట్లో నుంచి వస్తాయి అని మనం నమ్ముదాం. ఓకే, అని మనం నమ్ముదాం కాదు, దట్ ఈస్ వాట్ ఐ బిలీవ్ దిస్. ఓకే, సో ఇక్కడ ఈ చాప్టర్స్ కూడా దే ఆర్ వెరీ బేసిక్ చాప్టర్స్.
అండ్ దే ఆర్ గోయింగ్ టు బీ మోర్ స్కోరింగ్ ఆల్సో. చాలా ఈజీగా అయిపోతాయి ఈ పర్టికులర్ చాప్టర్స్. దాంతోపాటుగా దెర్ ఆర్ సమ్ డిఫికల్ట్ చాప్టర్స్. ఆ చాప్టర్స్ అన్ని కొంత లాస్ట్లో పెట్టాను. ఈజీతో మొదలు పెడదాం ఫస్ట్. ఓకే, పీవైక్యూ ప్రాబ్లమ్స్ వీడియో టుమారో చెప్పండి సార్ ప్లీజ్. ఓకే, పీవైక్యూస్ క్వశ్చన్ ప్రాబ్లమ్ సాల్వింగ్. I will try, Monica. I cannot guarantee that tomorrow. I will try to take a session tomorrow, okay? But I cannot guarantee it. కానీ పీవైక్యూస్ అయితే చేద్దాం మౌనిక. నువ్వు నాకు తెలుసు ప్రీవియస్ సెషన్లో కూడా యూ హ్యావ్ కమెంటెడ్, నువ్వు అడుగుతున్నావు సార్ ప్రీవియస్ క్వశ్చన్స్ ఎక్కువ చేయాలని నీకు ఉందని నాకు తెలుసు మౌనిక. ఫర్ ష్యూర్గా సాల్వ్ చేద్దాం. జస్ట్ ఓకే, ఇస్ దిస్ క్లియర్? సార్ ఐఎమ్ సేయింగ్ దట్ యూ సెడ్ నా 1 year of preparation for exam is enough, but 1 year time is not enough na. They are happy that we can crack it. Anurag, it is enough Anurag. ఒకటి చెప్తాను చూడండి, ఇట్ ఈస్ ఆల్ అబౌట్ యువర్ అండర్స్టాండింగ్. మీరు జేఈ అంటే ఏదో సపరేట్గా ఏదో కొత్తది తీసుకొచ్చి మీకు ఏదో ఇవ్వట్లేదు. మీరు ఏదైతే మీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో నేర్చుకున్నారో థింగ్స్ ఆర్ గోయింగ్ టు బీ మోర్, యూ హ్యావ్ టు అండర్స్టాండ్, అనలైజ్ ద కాన్సెప్ట్ ఇన్ ఏ ఈవెన్ మోర్ రిగోరియస్ మ్యానర్. అంటే ఇంకా కొంచెం ఎక్కువగా బెటర్గా అనలైజ్ చేయగలగాలి క్వశ్చన్ని, కాన్సెప్ట్స్ని. క్వశ్చన్స్ లాజికల్గా ఉంటాయి, సింపుల్గా ఉంటాయి. మీరు జేఈ మెయిన్స్ క్వశ్చన్స్ చూడండి, అసలు అంత టైం ఏం పట్టవు, ఈజీగానే ఉంటాయి. కానీ ఏంటంటే యూ హ్యావ్ టు అండర్స్టాండ్, యూ హ్యావ్ టు అనలైజ్ అండ్ థింక్. సో ఇక్కడ ఏంటంటే ద హోల్ పర్స్పెక్టివ్ హియర్ ఏంటంటే యూ మస్ట్ ఇన్వెస్ట్ యువర్ టైమ్ ఇన్ ప్రాబ్లమ్ సాల్వింగ్. నేను ఎప్పుడు చెప్తాను, దట్ ఈస్ వాట్ మేక్స్ యూ డిఫరెంట్, దట్ ఈస్ వాట్ మేక్స్ యూ మోర్ యునీక్. ఓకే, ఒక జేఈ ఆస్పిరెంట్ ఎలా ఉండాలి తెలుసా? యునో, యూ హ్యావ్ టు ఇన్వెస్ట్ ఇన్ యువర్ ప్రాబ్లమ్ సాల్వింగ్. ప్రాబ్లమ్స్ మీరు కనుక బాగా సాల్వ్ చేయగలిగితే 100%, ఇఫ్ యూ ఇన్వెస్ట్ మోర్ టైమ్ ఇన్ ఇట్, ఖచ్చితంగా కాన్సెప్చువల్ క్లారిటీ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మీరు ఎంతోమంది అంటుంటారు, సార్ కాన్సెప్ట్స్ ఎంత బాగా చదువుతాను సార్, కానీ నాకు ప్రాబ్లమ్స్ అయితే చాలా ఇబ్బంది అవుతుంది సార్ అని ఎంతోమంది చెప్తుంటారు. చూడండి, సేమ్ క్వశ్చన్ యామిని నువ్వు అడిగినట్టుగానే, కాన్సెప్ట్ సార్, కాన్సెప్ట్ అండర్స్టాండింగ్ బట్ అనేబుల్ టు డూ ద క్వశ్చన్. దట్ ఈస్ ద థింగ్. ఇష్యూ ఏంటంటే మన బ్రెయిన్ ఏదైతే ఉందో వీఆర్ నాట్ పుట్టింగ్ ఇన్ టు దట్ సిచ్యువేషన్. మనకు ఏంటంటే కొంత మనకి ఏదైనా మొదటిసారి చేయాలంటే కష్టం. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. ఒక చపాతీ రుద్దండి ఎప్పుడైనా ఫస్ట్ టైం. ఎప్పుడైనా చపాతీ రుద్దారా? ఆ పిండి తీసుకొని, ఆ డో తీసుకొని పెట్టి చపాతీ రుద్దడానికి ప్రయత్నించండి. ఫస్ట్ టైం ఏ షేప్ వస్తుంది? ఆ షేప్స్ అయితే హైలైటింగ్ అసలు. ఒకటి బాక్స్ రావచ్చు, ఒకటి రౌండ్గా రావచ్చు, ఇంకా అమీబా షేప్స్ మొత్తం అంతా. అంటే డిఫరెంట్ షేప్స్ వస్తాయి, అవునా కదా? సో ఎందుకంటే యూ హ్యావెంట్ డన్ దట్, యూ హ్యావెంట్ ప్రాక్టీస్డ్ ఇట్. సో ఇక్కడ కూడా ఏంటంటే మన బ్రెయిన్ మొట్టమొదటిసారిగా ఏదైనా ప్రాబ్లమ్ని చూసినప్పుడు ఇట్ హ్యాజంట్ బీన్ ఇన్ ఏ ప్లేస్ వేర్ ఇట్ వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ప్రాబ్లమ్ సాల్వింగ్. దీన్ని మనం ప్రాబ్లమ్ సాల్వింగ్లో ఎక్కువగా ఇన్వాల్వ్ చేయాలి. ఇప్పుడు క్వశ్చన్ రానంత మాత్రం ఇమ్మీడియట్గా సార్ నేను ట్రై చేశాను సార్ నాకు రాలేదు, ఇమ్మీడియట్గా నేను బ్యాక్ సైడ్ ఆన్సర్ తీసి ఓహో ఇలా సాల్వ్ చేయాలా అని చేశారనుకోండి, ఒక్కసారిగా మీ బ్రెయిన్ అనేది రిలాక్స్ అయిపోతుంది. సో ఇట్ వన్స్ అంటే ఇంతవరకు రిగోరియస్గా థింక్ చేస్తూ మీరు పెట్టిన శ్రమ అంతా కూడా ఒక్కసారిగా స్టాప్ అయిపోతుంది. స్టాప్ అంటే యూ హ్యావ్ స్టాప్ దట్ థింకింగ్ ప్రాసెస్. ఆ థింకింగ్ నీకు ఒకటి చూడండి, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఇఫ్ యూఆర్ లుకింగ్ అట్ ఆల్బర్ట్ ఐన్స్టైన్ తీసుకోండి, యు నో వన్ థింగ్, ఆయన ఒక ప్రాబ్లం మీద, దట్ ఈస్ జనరల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ, ఫస్ట్ స్పెషల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ ఆయన పబ్లిష్ చేసిన తర్వాత జనరల్ థియరీ ఆఫ్ రిలేటివిటీని పబ్లిష్ చేయడానికి 15 ఏళ్ళు పట్టింది. 15 ఏళ్ళు. బట్ ఇట్ వాజ్ ఆల్ వర్త్ ఇట్. యునో, హీ సేస్ దట్ యూ హ్యావ్ టు డూ దిస్ థాట్ ఎక్స్పెరిమెంట్స్. మిమ్మల్ని మీరు ఖచ్చితంగా చేస్తారు. ఓకే, టు కంప్లీట్ క్లాస్ 11 GOC. కేశవ, యూ క్యాన్ ఫినిష్ GOC, బట్ ద ఓన్లీ థింగ్ ఏంటంటే ఐ కెన్ టెల్ యూ, ఐ కెన్ గైడ్ యూ. మీకు GOC ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అంటే నాకు సమయం ఉంది సార్ నేను చేస్తాను అంటే ఐ హ్యావ్ థాట్ ఇట్ ఇన్ ద నీట్ ఛానల్ ఆల్సో. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ రెఫర్ ఇట్. దగ్గర ఒక 20 సెషన్స్ అయితే అయ్యాయి, 20-25 సెషన్స్. మీకు GOCకి సంబంధించి ఫుల్ క్లారిటీ అయితే దాంట్లో ఉంటుంది. ఇఫ్ యూ హ్యావ్ టైం, మీకు టైం ఉంటేనే చేయండి, టైం లేకపోతే వద్దు. నేను చెప్తున్నాను మీకు మళ్ళీ, ఎందుకంటే ఒక్కొక్క టాపిక్ ఒక 2 hours, 1 hour, 2.5 hours అట్లా అంత సమయం స్పెండ్ చేశాను అనమాట. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఆప్టికల్ ఐజోమెరిజం 4 సెషన్లు, 6 to 7 hours ఆప్టికల్ ఐజోమెరిజం ఉంది. సో చాలా పెద్ద కాన్సెప్ట్స్ అన్ని ఎవ్రీథింగ్ ఫుల్ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో అందుకోసమే చెప్తున్నాను, మీకు టైం ఉంటేనే చూడండి, లేదంటే you follow the approach that you really want to. And NCERT is something good, absolutely good. NCERT enough for inorganic aithe NCERT absolutely will be fine. That is something I can guarantee also. NCERT inorganic ki saripotundi for JEE mains.
Okay. Sir, I am dropper. My syllabus 50% isn't completed till I'm unable to solve questions by my own. ఇంకొకసారి కమెంట్ చేయి, దట్ కమెంట్ ఇస్ గాన్. ఎస్ కౌశిక్, టు ఆన్సర్ యువర్ క్వశ్చన్, ఎస్ ఐ హ్యావ్ బిన్ దేర్, ఐ హ్యావ్ వర్క్ దేర్ అండ్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ వేదాంతు నౌ. Organic, when will you start? I will connect on organic and mindset lo undi. Organic mechanics calculus, it's tough. Anurag, నీకున్న సమయంలో what is the best way to actually invest your time, అది ఆలోచించాలి. ఓకే, ఇంకోటి చెప్తాను, ఈ మూమెంట్లో మీరు పెద్ద పెద్ద బుక్కులు తీసుకొని చదవాలన్నా కూడా అది కుదిరే పని కాదు. సో ద బెస్ట్ అప్రోచ్ ఏంటంటే, మామూలుగా మనం ఎప్పుడైనా సరే లాస్ట్ మూమెంట్లో ఎన్సీఆర్టీని రెఫర్ చేయడం చాలా బెటర్. చెప్పాలంటే మీరు కాన్సెప్ట్స్ ఎక్కడన్నా మళ్ళీ చదవాలి అని మీకు అనిపిస్తే ఎన్సీఆర్టీ తీసుకొని చదవండి. ఈ లాస్ట్ డేస్ ఆర్ వెరీ క్రూషియల్, రైట్? సో ఈ మూమెంట్లో డోంట్ గో టు సమ్ బిగ్ రెఫరెన్స్ బుక్. మీరు ముందు నుంచి ఫాలో అవుతున్నాను సార్, ఇదే నేను చదువుతున్నాను, దీంట్లో నుంచే చదువుతున్నాను అంటే ఇట్స్ ఓకే, కానీ కొత్త రెఫరెన్స్ బుక్ తీసుకొని ఈ టైంలో స్టార్ట్ చేయకండి. పీస్ఫుల్గా ఎన్సీఆర్టీ బుక్ తీసుకొని మీకు ఎంతైతే చదవగలరో, ఎంతైతే నేర్చుకోగలరో అదే చేయండి. దట్ విల్ గివ్ యూ ద కాన్ఫిడెన్స్ ఇస్తుంది. అంటే నాకు ఈ కాన్సెప్ట్ అర్థమైంది అన్న ఒక కాన్ఫిడెన్స్ని ఇస్తుంది మీకు ఈ టైంలో ఎన్సీఆర్టీ. ఓకే, దట్ ఈస్ సంథింగ్ రియలీ ఇంపార్టెంట్. ఓకే, రేవంత్, నేను ముందే చెప్తున్నాను, ఇంకొక మాట చెప్తున్నాను, ఇది వినండి. సార్, కాన్సెప్ట్స్ నేను బాగా చదువుకున్నాను, నాకు చాలా బాగా అర్థమైంది, కానీ పీవైక్యూ సాల్వ్ చేసేటప్పుడు నాకు ప్రాబ్లమ్స్ రావట్లేదు. ఎవరికి కూడా మొట్టమొదటిసారిగా సాల్వ్ చేసేటప్పుడు రావు. ఎందుకంటే మన బ్రెయిన్ ఆ సిచ్యువేషన్లో ఉంచలేదు. అందుకని నేను ఏం చెప్తున్నానంటే, అది రాదు కొన్నిసార్లు. ప్రశాంతంగా ఒకటి 5 నిమిషాల్లో వస్తుంది, కొంతమందికి 1 నిమిషంలో వస్తుంది, కొంతమందికి 30 సెకండ్లో కూడా రావచ్చు. మీరు ఆ టైం ఏదైతే ఇన్వెస్ట్ చేస్తూ ఆ ప్రాబ్లమ్ సాల్వింగ్లో టైం ఇన్వెస్ట్ చేస్తే ఆటోమేటిక్గా ఆ టైం అనేది తగ్గిపోతూ వస్తుంది. ద గ్రాఫ్ విల్ యాక్చువల్లీ కంటిన్యూస్లీ డిక్రీస్. ఇనిషియల్గా 5 నిమిషాలు తీసుకున్నారనుకోండి, ఈసారి 4 నిమిషాలే, మళ్ళీ తర్వాత 3 నిమిషాలు, స్లోగా తగ్గుతూ వస్తుంది. బికాస్ యువర్ బ్రెయిన్ ఈస్ ఇన్వాల్వ్డ్ విత్ ప్రాబ్లమ్ సాల్వింగ్. ఓకే, ఇస్ దిస్ క్లియర్? Prasad, my chemistry is very strong, but I'm scared. How will maintain same confidence in physics and maths? Pranav, don't panic. First thing, stop panicking anything about నాకు ఇది రాదు అని అనుకోకండి. మీ ప్రయత్నం మీరు చేయండి. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్. నేను కూడా ఎట్లా అంటే చెప్తాను వినండి. నేను కూడా మీలాగానే ఏదైనా సరే ఒక పని చేసేటప్పుడు నా ప్రయత్నం నేను చేస్తాను. ఐ విల్ గివ్ ద బెస్ట్ ఐ క్యాన్. ఓకే, దట్ ఈస్ వాట్ ఐ డూ. రాలేదు అంటే ఇట్స్ ఓకే. ఎందుకంటే నేచర్ ఎలా పనిచేస్తుందో అది కూడా చెప్తాను చూడండి. మీరు ఏదైనా బలంగా ఇది కావాలని కోరుకుంటే అది మీకు దక్కి తీరుతుంది, అది వస్తుంది కూడా. అది గుర్తుపెట్టుకోండి. నౌ లెట్స్ గెట్ బ్యాక్ ఇన్ టు ద క్వశ్చన్స్ హియర్. సో ద ఫస్ట్ టాపిక్ ఏంటంటే అటామిక్ స్ట్రక్చర్. సో ఈ అటామిక్ స్ట్రక్చర్ అనేది వన్ ఆఫ్ ద ఈజియెస్ట్, సింప్లెస్ట్ చాప్టర్. సో ఈ పర్టికులర్ చాప్టర్లో మనకు ఒక 1 to 2 క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఒక 2 క్వశ్చన్స్ యూ క్యాన్ గెస్ that would be from this atomic structure. సో ఈ అటామిక్ స్ట్రక్చర్లో ఎక్కువగా ఇంపార్టెంట్ అయింది ఏమన్నా 2 టాపిక్స్ ఏదైనా ఉన్నాయి అని అంటే, ఒకటి ఏంటంటే క్వాంటమ్ నంబర్స్. ఓకే, రెండోది ఏంటంటే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. దిస్ ఇస్ రియలీ ఇంపార్టెంట్. ఓకే, ఇవి మోస్ట్ ఇంపార్టెంట్. ఇవైతే మీకు కంపల్సరీ తెలిసి ఉండాలి. దీంట్లో నుంచి దెర్ ఇస్ ఎ పాసిబిలిటీ దట్ అట్లీస్ట్ యూ వుడ్ గెట్ 1 to 2 క్వశ్చన్స్ పక్కా. అర్థమైందా? సార్, మీ వాయిస్ లో, మై వాయిస్ ఇస్ టు ద మ్యాక్సిమం. అనురాగ్ సార్, నీట్ ఓసీ ఇంకా జేఈ ఓసీ చాలా అప్రోచ్ డిఫరెంట్ అండ్ ఇంకా ఇనార్గానిక్ కెమిస్ట్రీ రియాక్షన్. అసలు మీకు ఇప్పుడు ఇనార్గానిక్ కెమిస్ట్రీలో రియాక్షన్సే రావు అనురాగ్. ఇట్ విల్ బి కంప్లీట్లీ డిఫరెంట్. ఒక విధంగా చెప్పాలంటే దట్ ఈస్ గోయింగ్ టు బి యువర్ స్కోరింగ్ పార్ట్ ఆల్సో దిస్ టైమ్. ఈసారి అయితే మీకు that will be more scoring for you in terms of inorganic also. I will tell you why. Okay, so this is most important. The first chapter is atomic structure. Ikkada nunchi manaku 2 question line easy ga vastayi. Okay, 1 to 2 questions, that is for sure. Endukante this is most important chapter, simplest chapter, chala easy ga manam prepare chesukovachu. Absolutely వినొచ్చు. యూజర్ నువ్వు అడిగినట్టుగా నేను చేసే ఆ ఏదైతే ఉందో యూ కెన్ యాక్చువల్లీ లిసన్ టు ద క్లాసెస్. దెర్ ఇస్ నథింగ్ రాంగ్ విత్ ఇట్. సబ్జెక్ట్ నేర్చుకోవడం, ఇట్స్ ఆల్ అబౌట్ ద సబ్జెక్ట్. ఓకే, సో నెక్స్ట్ థింగ్,
సో నెక్స్ట్ ఏంటంటే కెమికల్ బాండింగ్. సో ఈ కెమికల్ బాండింగ్ వచ్చేసరికి దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ ఆల్ అక్రాస్ ద కెమిస్ట్రీ మొత్తాన్ని మీరు తీసుకున్నా కూడా ఈ పర్టికులర్ చాప్టర్ లేకుండా మీకు కెమిస్ట్రీ ఉండదు, దట్ ఈస్ ఫర్ షూర్. అందుకనే ఈ పర్టికులర్ టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దీంట్లో కూడా మనకు 2 questions, దెర్ ఈస్ అ ఈజీ మోస్ట్ ప్రాబబిలిటీ దట్ యూ విల్ గెట్ అట్లీస్ట్ 2 questions ఫర్ షూర్. సో ఈ కెమికల్ బాండింగ్, అటామిక్ స్ట్రక్చర్ ఎంత సింపుల్గా ఉంటాయో అంత ఈజీ చాప్టర్సే. ద ఓన్లీ థింగ్ ఈజ్ యూ హ్యావ్ టు ప్రాక్టీస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కెమికల్ బాండింగ్. సో ఈ కెమికల్ బాండింగ్లో ఏది ఎలా చేయాలి అని అంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ హియర్ యూ హ్యావ్ ఇస్ లైక్ లెట్స్ సే అయానిక్ కాంపౌండ్స్. అయానిక్ కాంపౌండ్స్కి సంబంధించి ఫాజన్స్ రూల్స్. సో ఫాజన్స్ రూల్స్ ఆర్ ఇంపార్టెంట్. అలానే కొంత ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎన్ అయానిక్ కాంపౌండ్, ఒక అయానిక్ కాంపౌండ్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయి, సో దట్ ఈస్ రియలీ ఇంపార్టెంట్. సో ఈ 2 అయానిక్ కాంపౌండ్స్ సంబంధించి కోవలెంట్ కాంపౌండ్స్లో స్ట్రక్చరల్ బేస్డ్ క్వశ్చన్స్ ఎక్కువగా అడుగుతుంటారు. సో ఏ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, దీని స్ట్రక్చర్ ఏంటి, అది స్ట్రక్చర్ ఏంటి, ఇలా రకరకాలుగా స్ట్రక్చరల్ బేస్డ్ క్వశ్చన్స్ ఎక్కువగా అడుగుతుంటారు. సో హియర్ ఆల్సో యూ విల్ దట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ ఆర్ ఆస్క్డ్ మోర్. ఎంఓటీకి సంబంధించిన క్వశ్చన్స్ కూడా లైక్ మ్యాగ్నెటిక్ నేచర్ కావచ్చు, బాండ్ ఆర్డర్కి సంబంధించి, స్టెబిలిటీకి సంబంధించి ఇటువంటి క్వశ్చన్స్ అయితే మనకు కెమికల్ బాండింగ్లో ఎక్కువగా చూస్తుంటాం. సో దిస్ ఈస్ వేర్ యూ హ్యావ్ టు ఫోకస్ వెన్ ఇట్ కమ్స్ టు కెమికల్ బాండింగ్. ఎంఓటీ స్ట్రక్చర్ ఎలా కనుక్కోవాలనేది కూడా రియల్లీ ఇంపార్టెంట్. దాంతోపాటుగా అయానిక్ కాంపౌండ్స్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ కావచ్చు, ఫాజన్స్ రూల్స్, ఇవన్నీ కూడా యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ అండర్స్టాండింగ్ ఇఫ్ యూ ఆర్ డూయింగ్ ఇన్ ద లాస్ట్ మినిట్ ప్రిపరేషన్. దిస్ ఇస్ నెవర్ స్కిప్పింగ్ టాపిక్. అండర్స్టూడ్? కృష్ణ ఆర్గానిక్ నవీన్ సార్ చెప్తారు. నేను ఆల్రెడీ ఆర్గానిక్ నీట్ ఛానల్లో చెప్తున్నాను. ఇట్ ఈస్ గోయింగ్ టు బీ సమ్ టైమ్. జిఓసి అయితే ఆల్రెడీ హ్యావ్ ఫినిష్డ్ చంద్ర ఇన్ నీట్ ఛానల్. ఓకే, సో నెక్స్ట్ థింగ్, ద థర్డ్ వన్ ఇస్ జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. దీంట్లో నుంచి 2 to 3 questions మనకి ఈజీగా వస్తాయి. ఎన్ని క్వశ్చన్స్ ఇక్కడ? ఒక 2 to 3 questions. ద థర్డ్ వన్ హియర్ ఇస్ జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. సో దీంట్లో మనకు మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అంటే ఏముంటాయంటే నామన్ క్లియేచర్. సో నామన్ క్లియేచర్ మీద మనకు ఛాన్స్ ఉంది. ఓకే, సో నామన్ క్లియేచరే కాకుండా యూ హ్యావ్ అదర్ టాపిక్స్ లైక్ ఐసోమెరిజం కావచ్చు. ఓకే, సో నామన్ క్లియేచర్, ఐసోమెరిజం, అండ్ దాంతోపాటుగా వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎలక్ట్రాన్ డిస్ప్లేస్మెంట్ ఎఫెక్ట్స్. ఎలక్ట్రాన్ డిస్ప్లేస్మెంట్ ఎఫెక్ట్స్ ఈ టాపిక్ మాత్రం మ్యాండేటరీ. ఎవరైనా సరే జేఈ కావచ్చు, నీట్ కావచ్చు, ఎంసెట్ కావచ్చు, ఎవరైనా సరే ఈ ఎలక్ట్రాన్ డిస్ప్లేస్మెంట్ ఎఫెక్ట్స్ మాత్రం ఖచ్చితంగా చదివి తీరాల్సిందే. ఒక 2 to 3 questions is very much probable to be asked in general organic chemistry. This is one of the simplest topic, but practice కావాలి అంతే. మనం ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీలో చేసే తప్పు కూడా ఏంటంటే యూ హ్యావ్ టు ప్రాక్టీస్ ఇఫ్ యూ వాంట్ టు రిమెంబర్ స్టఫ్. నేర్చుకోవాలంటే ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేయం ఏం చేస్తామంటే బ్లైండ్గా ఒకసారి చూస్తాం, ఓహో ఇంతేనా, ఇదేనా మెకానిజం అని చూస్తాం. దట్ ఈస్ వేర్ ఎవ్రీథింగ్ స్టార్ట్స్ టు గో డౌన్. ఓకే, సో నెక్స్ట్ థింగ్, సో దిస్ ఇస్ రియలీ ఇంపార్టెంట్. ఇక్కడ కూడా మనకు ఒక 2 to 3 questions అయితే జిఓసిలో రావడానికి ఆస్కారం ఉంటుంది. సో పీ బ్లాక్ ఎలిమెంట్స్. సో ఈసారి మాత్రం పీ బ్లాక్ ఎలిమెంట్స్ నార్మల్గా చూస్తే చాలా హ్యూజ్ టాపిక్ ఉంటుంది. సో మనము ఫిజికల్ ప్రాపర్టీస్, కెమికల్ ప్రాపర్టీస్, జనరల్ ప్రాపర్టీస్, దాంతోపాటుగా కాంపౌండ్స్ ఆఫ్ ద ఫస్ట్ ఎలిమెంట్, కాంపౌండ్ ఆఫ్ ద సెకండ్ ఎలిమెంట్, ఇవన్నీ పెద్ద ఒక్కొక్క గ్రూప్లో ఎన్నో నేర్చుకుంటూ ఉండేవాళ్ళం. కానీ ఈసారి అలా లేదు. ఇట్ ఈస్ గోయింగ్ టు బీ వెరీ వెరీ సింపుల్ వెన్ ఇట్ కమ్స్ టు పీ బ్లాక్ ఎలిమెంట్స్. సో ఈ పీ బ్లాక్లో మీకుండే గ్రూప్స్, ఓకే, అవుట్ ఆఫ్ ఆల్ ద 3A, 4A, 5A, 6A, 7A and 0 group. ఓకే, ఈ 6 గ్రూప్స్లో ద మోస్ట్ ఇంపార్టెంట్ గ్రూప్స్ ఏమన్నా ఉన్నాయి అని అంటే ఒకటేంటంటే దిస్ 5A గ్రూప్, ఈ నైట్రోజన్ ఫ్యామిలీ. దిస్ ఇస్ రియలీ ఇంపార్టెంట్. ఓకే, మనకు ఎక్కువగా స్ట్రక్చరల్ బేస్డ్ క్వశ్చన్స్ ఇక్కడ కూడా అడుగుతూ ఉంటారు. ఈ 6A ఆక్సిజన్ ఫ్యామిలీలో కూడా స్ట్రక్చర్కి సంబంధించి క్వశ్చన్స్ ఎక్కువ వస్తుంటాయి ఇక్కడ. అంటే ఒక యాసిడ్స్కి, అంటే ఆక్సో యాసిడ్స్కి సంబంధించిన క్వశ్చన్స్. సో ఈ 6th and 7th గ్రూప్లో ఆక్సో యాసిడ్స్, సారీ ఈ టోటల్ ఇక్కడ మొత్తం ఆక్సో యాసిడ్స్కి ఇవన్నీ కూడా లిటిల్ బిట్ ఆఫ్ ప్రయారిటీ అయితే ఉంటుంది ఇక్కడ. ఓకే, స్ట్రక్చరల్ బేస్డ్ క్వశ్చన్స్. సో దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలి అవన్నీ అవసరం లేదు ఈసారి. మీరు దీని ప్రిపరేషన్ ఎలా, ఇవన్నీ అవసరం లేదు. యూ హ్యావ్ టు లుక్ ఓన్లీ అబౌట్ ద కాన్సెప్చువల్ పార్ట్. అంటే ఆక్సిడేషన్ స్టేట్స్ కావచ్చు, జనరల్ ప్రాపర్టీస్, ఒక ఈ ట్రెండ్స్ ఎలా ఉంటాయి, దట్ ఈస్ రియలీ ఇంపార్టెంట్ హియర్. ఓకే, దీంట్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ ఏదైనా ఉంది అంటే అది నైట్రోజన్ ఫ్యామిలీ. అండర్స్టూడ్?
Is this clear? Okay, దాంతో పాటుగా the next one, this boron family also. So this is also important. Out of all this, these two are really, really important. You can never skip them. And దాంతో పాటుగా మిగతా చాప్టర్స్ కూడా ఇంపార్టెంట్ కాదని చెప్పట్లేదు నేను. దే ఆర్ ఆల్సో ఇంపార్టెంట్. ఈసారి అయితే మీకు ఎంతో టైం సేవ్ అవుతుంది. ఓకే సార్, ఇన్ 1 month క్యాన్ కవర్ ఆల్ ఇంపార్టెంట్ చాప్టర్స్. ఐ హ్యావ్ స్మాల్ ఐడియా ఇన్ ఆల్ చాప్టర్స్. కవర్ చేయొచ్చు, ఖచ్చితంగా కవర్ చేయొచ్చు. సార్ నవీన్ సార్ నెక్స్ట్ వీక్ నుంచి రెగ్యులర్ క్లాసెస్ తీసుకుంటారా? సుజాత, నవీన్ సార్ అయితే రేపు క్లాస్ తీసుకుంటున్నారు. సార్ రెగ్యులర్గా అని చెప్పలేను కానీ సార్ అయితే మీకు చెప్తారు. డోంట్ వరీ అబౌట్ ఇట్ బికాస్ సార్ విల్ బీ అవైలబుల్ టుమారో. హీ విల్ బీ టేకింగ్ ద సెషన్. మీకు సార్ ఎప్పుడు క్లాసెస్ తీసుకుంటారు ఇవన్నీ కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. కిరణ్ సార్ కూడా మీతో మాట్లాడి ఉండాలి ఆల్రెడీ. మీకైతే ఒక ప్రాపర్ క్లారిటీ ఉంటుంది. ఓకే, సో ఆల్రెడీ సార్ చెప్పారు వీక్ డేస్లో కూడా అప్పుడప్పుడు తీసుకుంటాను, ఐ విల్ డూ దాట్ అని ఆల్రెడీ చెప్పారు. సో సార్ విల్ డూ ఇట్, డోంట్ వరీ అబౌట్ ఇట్, హీ విల్ డూ ఇట్ సీరియస్లీ ఆసమ్. ఓకే, హౌ మెనీ క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ఆర్గానిక్ 11th and 12th class? Absolutely, you can expect at least 30 to 35% for sure. Organic is really important. That is something you cannot skip. ఎంతో మంది తక్కువగా సరిగ్గా చేయింది కూడా ఆర్గానికే. ఆర్గానిక్లో ఏమవుతుందంటే ఫస్ట్ ఇయర్ బాగా చదువుతారు, సెకండ్ ఇయర్కి వచ్చేసరికి ఫుల్ గ్యాప్ వస్తుంది. సో మీరు ఏంటంటే ఇనిషియల్గా సొల్యూషన్ స్టార్ట్ చేస్తారు, ఫిజికల్ కెమిస్ట్రీ మొత్తం చెప్పిన తర్వాత మళ్ళీ ఆర్గానిక్ స్టార్ట్ చేస్తారు. ఈసారి ఎప్పుడో ఆర్గానిక్ స్టార్ట్ చేసే దెబ్బకి ఏమవుతుందంటే ఈ మొత్తం ఫస్ట్ ఇయర్లో ఏం చెప్పారో తెలియదు, ఏం అడిగారో తెలియదు, తీరా చేరి ఈ గ్యాప్ వల్ల మీకు ఫుల్ ల్యాగ్ వచ్చేస్తుంది ఆర్గానిక్. అది ఎందుకు వస్తుంది అంటే ఒకటి ఈ గ్యాప్ వల్ల, రెండోది ఏంటంటే మీరు ప్రాక్టీస్ చేయరు దాన్ని. ఎప్పుడు కూడా మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏదైనా చదువుతున్నారంటే మీ చేతిలో ఒక బుక్ ఉండాలి, ఒక చేతిలో పెన్ ఉండాలి. యూ హ్యావ్ టు ప్రాక్టీస్ ఇట్. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అర్థమైందా? అండర్స్టూడ్? సో హియర్ ఆల్సో దిస్ చాప్టర్స్ ఆర్ ఆల్ ఇంపార్టెంట్. ఈసారి ఇక్కడ మీకు చాలా సింపుల్గా ఉంది, ఓన్లీ ట్రెండ్స్ ఉన్నాయి. ఓకే, దాంతోపాటుగా జనరల్ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఓకే, మీకు కాంపౌండ్స్ యొక్క ప్రిపరేషన్కి సంబంధించి ఏమీ లేవు అసలు. కానీ సార్ కాంపౌండ్ సంబంధించి అంటే ఓన్లీ ప్రిపరేషన్స్ ఇట్లాంటివి మాత్రమే. కాంపౌండ్కి సంబంధించి జనరిక్ క్వశ్చన్స్ అడగచ్చు. దే కుడ్ కపుల్ దోస్ క్వశ్చన్స్ విత్ కెమికల్ బాండింగ్ అండ్ ఆస్క్ యూ. స్ట్రక్చర్ కావచ్చు, ఆక్సిడేషన్ స్టేట్ రిలేటెడ్ క్వశ్చన్స్ కావచ్చు, ఇటువంటివన్నీ అడగచ్చు. సో దిస్ ఈస్ గోయింగ్ టు బి వెరీ మచ్ సింపుల్ అండ్ అప్లికేషన్ ఆఫ్ 3 chapters. అంటే కెమికల్ బాండింగ్, పీ బ్లాక్ ఎలిమెంట్స్, యూ విల్ బి లెర్నింగ్ అబౌట్ పీరియాడిక్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్లో మనం ఏదైతే ట్రెండ్స్ చదువుకుంటామో ఆ ట్రెండ్స్కి యూ విల్ బి ఎక్స్ట్రాపోలేటింగ్ దట్ కాన్సెప్ట్ టు ఎవ్రీ గ్రూప్. దట్ ఈస్ వన్ థింగ్. దాంతోపాటుగా ఏదన్నా యునిక్ ప్రాపర్టీస్ ఉన్నట్లయితే దట్ ఈస్ సంథింగ్ యూ మస్ట్ గో త్రూ. ఎందుకంటే మనకు ఫస్ట్ ఎలిమెంట్లో, సెకండ్ ఎలిమెంట్లో కొన్నిసార్లు మనకు కొన్ని యునిక్ ప్రాపర్టీస్ కనిపిస్తుంటాయి. సో దట్ ఈస్ వాట్ ఈస్ ద యునిక్నెస్ ఆఫ్ ద ఫస్ట్ ఎలిమెంట్స్ లైక్ బోరాన్, ఇటువంటివన్నీ కూడా మీరు చూసుకోవాలి. దట్ ఈస్ వన్ థింగ్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ హియర్. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ పీ బ్లాక్ ఎలిమెంట్స్కి సంబంధించి ఈసారి అయితే మీకు ప్రిపరేషన్ ఈజీగా అయిపోతుంది. ఎందుకంటే దెర్ ఆర్ నాట్ మచ్ టాపిక్స్. మీరు ట్రెండ్స్ చదువుకుంటే దట్ ఈస్ ఆల్ ఎనఫ్. ఆ కాంపౌండ్స్కి సంబంధించిన ట్రెండ్స్ ఒకటే ఎక్కువగా ఉంటాయి. సో దట్ ఈస్ సంథింగ్ యూ మస్ట్ ఫోకస్ ఆన్. సార్ ఈ టాపిక్స్ చదువుకుంటే ఎన్ని మార్క్స్ వస్తాయి? సో 17 to 18 మార్క్స్ అయితే మనకి ఇక్కడ ఖచ్చితంగా కవర్ అవుతాయి. దట్ ఈస్ ఫర్ షూర్. ఓకే, సో నెక్స్ట్ థింగ్, పీ బ్లాక్ ఎలిమెంట్స్, ఇట్స్ రియలీ ఈజీ దిస్ టైమ్. ఈ పర్టికులర్ చాప్టర్ ఏదైతే ఉందో, ఈ కోఆర్డినేషన్ కాంపౌండ్స్ అనే చాప్టర్ మాత్రం ఇది మ్యాండేటరీ చాప్టర్. మీరు ఎక్కడైనా ఏదైనా సరే, మీరు ఎంసెట్ కావచ్చు, జేఈ కావచ్చు, నీట్ కావచ్చు, కోఆర్డినేషన్ కాంపౌండ్స్కి సంబంధించిన క్వశ్చన్స్ ఎప్పుడు అడుగుతూ ఉంటారు. లైక్ యూనో ఐసోమెరిజం, వీటిలో ఐసోమెరిజం కావచ్చు, ఓకే, అలానే నామెన్క్లియేచర్ కావచ్చు, ఓకే, అండ్ దాంతోపాటుగా స్ట్రక్చరల్ రిలేటెడ్ క్వశ్చన్ కావచ్చు. సో లైక్ హైబ్రిడైజేషన్, ఇవన్నీ కూడా దీంట్లో మనకు ఎక్కువగా అడుగుతుంటారు. ఓకే, లైక్ యూనో కలర్ బేస్డ్ క్వశ్చన్స్, కలర్కి సంబంధించిన క్వశ్చన్స్ కావచ్చు, స్ట్రక్చర్కి సంబంధించిన క్వశ్చన్స్ కావచ్చు. ఇది ఏ హైబ్రిడైజేషన్, వాట్ ఈస్ ద అంటే ఎవ్రీ సింగిల్ థింగ్ హియర్ ఇట్ ఈస్ రియలీ ఇంపార్టెంట్ వెన్ ఇట్ కమ్స్ టు కోఆర్డినేషన్ కాంపౌండ్స్. సో ఏదైనా సరే దీంట్లో మనకి ఈజీగా ఒక 2 questions అయితే పక్కా వస్తాయి. ఇది డి బ్లాక్ ఎలిమెంట్స్ తీసుకున్నట్లయితే 3 questions పక్కా. సో 3 questions అయితే పక్కా వస్తాయి. ఇప్పుడు వరకు నేను చెప్పిన చాప్టర్లో మేబీ టూ questions చెప్తే మేబీ ఒక క్వశ్చన్ రావచ్చేమో, కానీ ఈ కోఆర్డినేషన్ కాంపౌండ్స్లో మాత్రం 2 questions అయితే పక్కా వస్తాయి. మీరు కావాలంటే చూసుకోండి. ఐసోమెరిజం కానీ, లామెన్క్లియేచర్ కానీ, స్ట్రక్చరల్ బేస్డ్ అంటే లైక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఈ స్ప్లిట్టింగ్ ఆక్టాహెడ్రల్, టెట్రాహెడ్రల్, ఇవన్నీ కూడా యూ విల్ హ్యావ్ క్వశ్చన్స్ రిలేటెడ్ టు దెమ్. So this is one of the most important chapter and it is more scoring also.
గుర్తుపెట్టుకోండి. ఇప్పటి వరకు ఈ టాప్ 5 చాప్టర్స్ మ్యాండేటరీ చాప్టర్స్, లిటరల్గా మీరు మ్యాండేటరీగా ప్రిపేర్ అవ్వాల్సిన చాప్టర్స్ ఇవి మాత్రం. ఓకే, ఇస్ దిస్ క్లియర్? సో ఇప్పటివరకు చెప్పిన చాప్టర్స్ ఉంటే లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫస్ట్ చాప్టర్ ఇక్కడ 2 4, ఓకే, ఇక్కడ ఒక 5 6 7 8 9 కూడా వస్తాయి, 9 10 ఒక 10 క్వశ్చన్లు దాకా వస్తాయి, క్లోజ్ టు 10 క్వశ్చన్స్ ఫర్ షూర్. ఈ చాప్టర్ ఈ 5 చాప్టర్స్ లిటరలీ క్లోజ్ టు 10 క్వశ్చన్స్ ఫర్ షూర్. ఇవి చాలా సింపుల్ క్వశ్చన్స్ ఉంటాయి కానీ దే ఆర్ ఆల్వేస్ స్కోరింగ్. కోఆర్డినేషన్ కాంపౌండ్స్ ఇస్ రియలీ ఇంపార్టెంట్. దాంతోపాటుగా యూ హ్యావ్ టు లుక్ అట్ ద డి అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్. సో ఇది కూడా. సో ఈసారి ఇనార్గానిక్ అయితే ఇట్ ఇస్ సింపుల్, దెర్ ఇస్ మోర్ మార్క్స్ దట్ యూ కెన్ స్కోర్ ఇన్ ఇనార్గానిక్ ఆల్సో. సింపుల్గా ఈసారి ఆ పీ బ్లాక్ ఎలిమెంట్స్ కూడా చాలా సింపుల్గా మీరు రివైజ్ చేసుకోవచ్చు. అంత డిఫికల్టీ కూడా ఉండదు. ముందులాగా మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి అది గుర్తుపెట్టుకోవాలనే అవసరం అయితే ఉండదు. కంప్లీట్ కాన్సెప్చువల్గా లాజికల్గా మీరు కానీ చూసినట్లయితే నీట్గా అయిపోతుంది. ఓకే, ఇది ట్రెండా, ఓకే ఇక్కడ ఎక్సెప్షన్ ఉంటుందా, ఎందుకు ఉంటుంది, కారణం ఏంటి, దట్స్ ఆల్ ఓవర్. దట్స్ హౌ యూ ఆర్ గోయింగ్ టు రివైజ్ థింగ్స్. ఈ డి అండ్ ఎఫ్ బ్లాక్లో నుంచి కూడా ఒక క్వశ్చన్ అయితే మనకు రావచ్చు. ఈ డి అండ్ ఎఫ్ బ్లాక్ అండ్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్ ఈ రెండింటిని కూడా నేను ఒక చాప్టర్గానే ట్రీట్ చేస్తున్నాను లిటరలీ, ఎందుకంటే బేసికలీ దే ఆర్ మోర్ ఇంటర్ రిలేటెడ్. సో ఇక్కడ మనకు 2 to 3 క్వశ్చన్స్ అయితే పక్కా వస్తాయి విత్ డి అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ ప్లస్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్. సో పీ బ్లాక్లో ఎన్ని క్వశ్చన్స్, 2 క్వశ్చన్స్ అయితే పక్కా వస్తాయి సుకన్య, 2 క్వశ్చన్స్ అయితే మనకు ఖచ్చితంగా వస్తాయి పీ బ్లాక్ ఎలిమెంట్స్కి సంబంధించి. ఇఫ్ మేబీ ఈవెన్ 3 క్వశ్చన్స్ ఆల్సో. బేసికల్గా ఏంటంటే ఐ వుడెంట్ సే అది పీ బ్లాక్ క్వశ్చన్. కొన్నిసార్లు ఏంటంటే దే ఆర్ కపుల్డ్ విత్ అదర్ కాన్సెప్ట్స్. సో మనకి ఎక్కువగా దే విల్ ట్రై టు ఇంటర్మిక్స్ 2 or more కాన్సెప్ట్స్ అండ్ దెన్ ఆస్క్ క్వశ్చన్స్. సో అది మనకి ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఓకే, సో నెక్స్ట్ చాప్టర్ ఇక్కడ 3 చాప్టర్ స్పెసిఫై చేశాను. ఎందుకు స్పెసిఫై చేశాను అంటే దిస్ ఈస్ ఈజీ చాప్టర్, ఇది కూడా ఈజీయే, ఇది కూడా ఈజీ చాప్టరే, అంత ఎక్కువ టైం పట్టవు, దే టేక్ వెరీ లెస్ టైం. ఈ 4 కూడా చాలా లెస్ టైమ్ ఆఫ్ ప్రిపరేషన్. దీంట్లో నుంచి 2 క్వశ్చన్లు అయితే పక్కా వస్తాయి. కైనెటిక్స్, పీరియాడిక్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్, మోల్ కాన్సెప్ట్ అంటే అండ్ స్టాకియోమెట్రీ. ఓకే, అంటే స్టాకియోమెట్రీ అంటే దట్ ఈస్ అంత కష్టమైన క్వశ్చన్స్ ఉండవు, సింపుల్గా ఉంటాయి, లాజికల్గా ఉంటాయి, అంతే తప్పితే అంత కష్టమైనవి అయితే ఏముండవు. ఓకే, సో ఈ 3 చాప్టర్స్ని అందుకే మెన్షన్ చేశాను. కంపల్సరీ 2 క్వశ్చన్స్ అయితే మనకి ఇక్కడ ఈజీగా వస్తాయి. ఈ 7th చిన్న చిన్న చాప్టర్స్ ఇవి కూడా. మోల్ కాన్సెప్ట్ అంత చిన్నదే, కెమికల్ కైనెటిక్స్ చిన్న చాప్టర్, పీరియాడిక్ క్లాసిఫికేషన్ ఎలిమెంట్స్ కూడా చిన్న చాప్టరే, బేసిక్ చాప్టర్. సో దిస్ ఇస్ ద మోస్ట్ ఎసెన్షియల్ చాప్టర్ ఫర్ యువర్ ఇనార్గానిక్ కెమిస్ట్రీ ఆల్సో. ఓకే, సో అందుకనే చెప్తున్నాను ఇక్కడ ఈ 3 కూడా సింప్లెస్ట్ చాప్టర్స్, అందుకని ఈజీ చాప్టర్స్ కాబట్టి ఒక 2 క్వశ్చన్స్ ఈజీగా వస్తాయి. అండ్ యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ దిస్ 3 చాప్టర్స్ ఆల్సో, ఎందుకంటే చిన్న చాప్టర్స్ త్వరగా అయిపోతాయి. అందుకని ఐ హ్యావ్ గివెన్ ఆల్ దోస్ 3 చాప్టర్స్. ఓకే, ఎస్ కృష్ణ, నువ్వు అడిగినట్టుగా ఇనార్గానిక్, ఆర్గానిక్, ఫిజికల్ నుంచి సమానంగా క్వశ్చన్స్ వస్తాయా అంటే ఎస్, అబ్సల్యూట్లీ మనకు సమానంగానే క్వశ్చన్స్ వస్తాయి. అంత డిఫరెన్స్ ఏముండదు, ఒక 2 to 3% డిఫరెన్స్ ఉంటుంది తప్పితే మనకు ఆర్గానిక్ నుంచి ఎక్కువ వస్తాయి, అలానే ఫిజికల్ తక్కువ వస్తాయి, ఇనార్గానిక్ తక్కువ వస్తాయి అని చెప్పడానికి అయితే లేదు ఈసారి. ఓకే, ఈసారి కాదు ఎప్పుడూ లేదు, అంత డిఫరెన్స్ ఎప్పుడూ రాలేదు కూడా. ఓన్లీ 30 to 35% మధ్యలోనే ఉంటాయి అన్నీ కూడా. అంత డిఫరెన్స్ అయితే హ్యూజ్ డిఫరెన్స్ రాదు ప్రతి ఒక్కటి కూడా. ఎప్పుడైనా ఒక మేబీ 37% అట్లా ఉండొచ్చు, అంతే తప్పితే మీకు అంత హ్యూజ్ వేరియేషన్ అయితే రాదు. ప్రతి దాంట్లో దెర్ ఈస్ ఎ ప్రిఫరెన్స్. ఓకే, అండర్స్టూడ్. లియోనస్, నువ్వు అడిగినట్టుగా ఏ మెటీరియల్ అయినా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇట్స్ ఆల్ అబౌట్ ద సబ్జెక్ట్ నేర్చుకునేటప్పుడు ఇక్కడి నుంచి చదవకూడదు, అక్కడి నుంచి చదవకూడదు అలా ఏం లేదు. మీకు అది కంఫర్టబుల్గా ఉండి మీకు అది బాగా అర్థమైనట్లయితే ఎక్కడి నుంచి అయినా చదవండి, తప్పు ఏం లేదు. ఓకే, ఇట్స్ ఆల్ అబౌట్ ద సబ్జెక్ట్. ఎవరు చేసినా ఏం చేసినా మీకోసమే చేస్తారు, మీరు నేర్చుకోవడం కోసం. ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు లెర్న్ ఫ్రమ్ ఇట్, ఆబ్వియస్లీ దట్ ఈస్ సంథింగ్ సీరియస్లీ గుడ్ ఫర్ యూ గైస్. సార్ నీట్ కెమిస్ట్రీ ఇంకా జేఈ ఆర్గానిక్ కెమిస్ట్రీ చాలా అప్రోచ్ డిఫరెంట్. అండ్ ఇంకా ఇనార్గానిక్ రియాక్షన్స్, ఇనార్గానిక్ దెర్ ఆర్ నో రియాక్షన్స్ యూ విల్ హ్యావ్ అనురాగ్. ఈసారి అయితే ఇనార్గానిక్లో మనకి ఎటువంటి రియాక్షన్స్ అయితే ఉండవు. సో నీట్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, జేఈ ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఓకే, దట్ ఈస్ ఐ అగ్రీ విత్ దాట్ ఫర్ షూర్. ఓకే, కానీ ఆర్గానిక్ కెమిస్ట్రీ అయితే క్లారిటీ లేదు అంటే మీరు అక్కడ సమయం అయితే కొంత సమయం స్పెండ్ చేయాల్సిందే. నేర్చుకోవడానికి ఖచ్చితంగా యూ హ్యావ్ టు ఇన్వెస్ట్ యువర్ టైమ్ అనురాగ్, దట్ ఈస్ ఫర్ షూర్. ఎందుకంటే టైం ఖర్చు పెట్టకుండా, మీ సమయం ఎక్కడ మీరు ఇన్వెస్ట్ చేయకుండా మనకు ఏది రాదు. ఓకే, నాకు తెలుసు ప్రతి ఒక్కరిలో కోరిక ఉంటుంది, అయ్యో త్వరగా నేర్చేసుకోవాలి, ఇది అయిపోయి చేస్తే బాగుంటుంది అని ఒక కోరిక అయితే ఉంటుంది. కానీ
దానికి ఇవ్వాల్సిన సైన్ దానికి ఇవ్వాల్సిందే. దట్ ఈస్ ఫర్ షూర్. ఎవరు ఎన్ని చెప్పినా, ఎవరు ఏం చేసినా కూడా మీరు ప్రయత్నం చేయండి. మీరు అందుకనే చెప్తున్నాను, ఈ లాస్ట్ మూమెంట్లో పెద్ద పెద్ద బుక్స్ ఎంత తీసుకోకండి. దట్ విల్ యాక్చువల్లీ దట్ విల్ నాట్ ఎన్హాన్స్ యువర్ కాన్ఫిడెన్స్. మీ కాన్ఫిడెన్స్ బూస్ట్ అవ్వాలంటే ఈ సమయంలో ద బెస్ట్ బుక్ వుడ్ బి ఎన్సీఆర్టీ. ఎన్సీఆర్టీ ఒక్కటి తీసుకోండి. సార్ నేను ఐఎమ్ నాట్ కాన్ఫిడెంట్ అన్నకు మీకు అటువంటి ఫీలింగ్ వచ్చినట్లయితే, ఇఫ్ యూ థింక్ దట్ నాకు ఎనఫ్ టైం లేదు అని మీకు అనిపిస్తే ఎన్సీఆర్టీ బుక్స్ చదవండి, సరిపోతాయి. జేఈ మెయిన్స్కి ఎన్సీఆర్టీ సరిపోతుంది ఫర్ ఇనార్గానిక్. ఓకే, ఫిజికల్ అయితే మీరు ప్రాక్టీస్ చేయాలి. దాంతో కాన్సెప్ట్స్తో పాటు బుక్స్ తీసుకొని ప్రాక్టీస్ చేస్తే దట్ విల్ బీ బెటర్. అండ్ ఈ టైంలో ఇంకోటి కూడా చెప్తున్నాను, పీవైక్యూ బుక్స్ మాత్రం మీ దగ్గర పెట్టుకోవాలి. మీ ఇక్కడ ఉండే ప్రతి ఒక్కరు 130 మంది ఉన్నారు. ఈ 130 మందిలో ప్రతి ఒక్కరి దగ్గర పీవైక్యూకి సంబంధించిన బుక్ అయితే ఉండి తీరాల్సిందే. అది కంపల్సరీ మీ చేతిలో పెట్టుకోండి. సార్ హౌ మెనీ క్వశ్చన్స్ కెన్ వి ఎక్స్పెక్ట్ ఫ్రమ్ దిస్ చాప్టర్స్? నేను చెప్పినట్టుగా 17 to 18 క్వశ్చన్స్ అయితే పక్కా ఈజీగా వస్తాయి ఈ పర్టికులర్ చాప్టర్స్ నుంచి. ఓకే, నేను ఇంకా ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి రావచ్చేమో, బట్ ఐఎమ్ టెలింగ్ యూ 17 to 18 క్వశ్చన్స్ అయితే పక్కా వస్తాయి. హూ ఇస్ ఇట్ దట్ ఆస్క్డ్ మీ? సారీ, నేమ్ చూడలేదు. ఓకే, అండర్స్టూడ్. అనురాగ్, ఐ హ్యావ్ రెడ్ యువర్ కమెంట్ అనురాగ్. దట్స్ వాట్ ఐ హ్యావ్ బిన్ టెలింగ్ యూ. ఎన్సీఆర్టీ చదువు ఈ టైంలో. డోంట్ టేక్ సంథింగ్ న్యూ. ఎన్సీఆర్టీ, పీవైక్యూస్. ఎన్సీఆర్టీలో కాన్సెప్ట్ అర్థం కాలేదనుకోండి, ఇంకొక రెఫరెన్స్ బుక్ తీసుకోండి, అక్కడ కాన్సెప్ట్ చదువుకోండి, మళ్ళీ 3 ఎన్సీఆర్టీకి వచ్చేయండి. ఎందుకంటే ఈ టైంలో హ్యూజ్ వాల్యూమ్స్ చదవాలన్నా కూడా ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. అండ్ యూ విల్ ఎండ్ అప్ వేస్టింగ్ లాట్ ఆఫ్ యువర్ టైం. ఒక్కొక్క చాప్టర్ ఫినిష్ చేయాలంటే మేబీ 2 days, 3 days, 4 days కూడా పట్టచ్చు. అందుకనే చెప్తున్నాను, ఎన్సీఆర్టీ, పీవైక్యూస్ సాల్వ్ చేయండి, సరిపోతుంది. కొత్త బుక్స్ ఏం అవసరం లేదు. ఓకే, అర్థమైందా? ఓకే, రాయల్, ఫర్ నౌ వీ విల్ ఫోకస్ ఆన్ మెయిన్స్ అయిపోయిన వెంటనే దెర్ విల్ బి లాట్ ఆఫ్ థింగ్స్ ఫర్ అడ్వాన్స్డ్ ఆల్సో. ఓకే, సో నెక్స్ట్ థింగ్ ఈజ్ అబౌట్ హైడ్రోకార్బన్స్. సో ఇది చాలా సింప్లెస్ట్ చాప్టర్. హైడ్రోకార్బన్స్ ఈజ్ వన్ ఆఫ్ ద బేసిక్ అండ్ సింప్లెస్ట్ చాప్టర్. ఈ హైడ్రోకార్బన్స్ కూడా ద మోస్ట్ ఇంపార్టెంట్ కాంపౌండ్స్ ఏదైనా ఉన్నట్లయితే అరోమాటిక్ కాంపౌండ్స్ ఆర్ రియలీ ఇంపార్టెంట్ హియర్. ఓకే, ఆల్కైన్స్ కూడా మీరు ఖచ్చితంగా చదువుకోవాలి. దాంతోపాటుగా అరోమాటిక్ కాంపౌండ్స్ కూడా, దట్ ఈస్ సంథింగ్ ఇంపార్టెంట్. ఓకే, దిస్ ఇస్ సంథింగ్ యూ కెన్ నెవర్ మిస్. దిస్ షుడ్ నాట్ బి మిస్డ్. దీంతో పాటుగా అలా అని ఆల్కైన్స్ మీరు వదిలేయండి అని చెప్పట్లేదు, కంపల్సరీ అవి కూడా చదువుకోవాలి. ఓకేనా? దట్ ఈస్ సంథింగ్ రియలీ ఇంపార్టెంట్. హైడ్రోకార్బన్స్ నుంచి కూడా మనకు 1 to 2 క్వశ్చన్స్ అయితే పక్కా వస్తాయి. 1 question పక్కా, 2 questions కూడా మనకు రావచ్చు. ఓకే సార్, కొంచెం సౌండ్ ఇంక్రీజ్ ఐఎమ్ రియలీ సారీ. నా వాయిస్ అయితే మ్యాక్సిమం ఉంది. సో నీకోసం నేను దీన్ని చేతిలోకి తీసుకొని మాట్లాడతాను. ఓకే, సో ఇస్ దిస్ క్లియర్ నౌ? ఇప్పుడైతే క్లియర్గా ఉంటాయి అనుకుంటున్నాను. సార్, మోల్ కాన్సెప్ట్లో క్వశ్చన్స్ డైరెక్ట్ రాదు, సొల్యూషన్స్ లేదా రెడాక్స్ రియాక్షన్స్ థర్మో మిక్స్ చేస్తాడు. అనురాగ్, ఇప్పుడు చెప్పిన కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇదే కాదు, కొన్నిసార్లు మనకు ఎవరైనా ఒకటి చెప్తాను, ద బెస్ట్ వే టు టెస్ట్ పీపుల్ ఇస్ బై కప్లింగ్ 2 or more కాన్సెప్ట్స్. ఎవరైనా ఒక క్వశ్చన్ అడగాలంటే ద బెస్ట్ ప్రిఫరెన్స్ దేనికి ఇస్తారంటే కపుల్ చేయడానికే ఇస్తారు. ఓకే, సో వీ విల్ సార్ నెక్స్ట్ సెషన్, ఇట్స్ ఆల్రెడీ 5 minutesలో ఈ సెషన్ క్లోజ్ చేద్దాం. 8:20కి అయితే నెక్స్ట్ సెషన్ స్టార్ట్ చేస్తాను. ఓకే, 40 minutes ఓన్లీ సింగిల్ కాన్సెప్ట్ మాత్రమే చెప్తాను నెక్స్ట్ సెషన్లో. సో ఆ సింగిల్ కాన్సెప్ట్ ఫినిష్ చేసుకున్న తర్వాత ఈ ఒక కాన్సెప్చువల్ ఎక్స్ప్లెనేషన్ మాత్రమే చేస్తాను. నెక్స్ట్ సెషన్లో విల్ సాల్వ్ విత్ పీవైక్యూస్ ఫర్ దాట్. ఓకే, ఇస్ దిస్ క్లియర్? అండర్స్టూడ్? రేణు, యూ ఆల్వేస్ హ్యావ్ సాఫ్ట్ కాపీస్, కానీ నా దృష్టిలో ఏంటంటే సాఫ్ట్ కాపీస్ పెట్టుకోవడం కంటే కూడా హార్డ్ కాపీస్ తీసి పెట్టుకోండి. హార్డ్ కాపీస్ ఆర్ సంథింగ్ దట్ విల్ హెల్ప్ యూ. ఎందుకంటే రెఫరెన్స్ విషయంలో కావచ్చు, యూ కెన్ యాక్చువల్లీ మార్క్ థింగ్స్. కొన్నిసార్లు మీకు ఏదైనా రాయాలనిపిస్తుంది, కొన్నిసార్లు ఏదైనా అండర్లైన్ చేసుకోవాలనిపిస్తుంది. కంపల్సరీ ఆ టైంలో మీకు హార్డ్ కాపీసే ఉపయోగపడతాయి. మీరు నమ్ముతారా నమ్మరో, నా దగ్గర ఇప్పటికి కూడా ఐ ఆల్వేస్ హ్యావ్ దిస్ ఎన్సీఆర్టీ బుక్స్. ఎన్సీఆర్టీ కానీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ బుక్స్ కానీ ప్రతి బుక్స్ ఐ యాక్చువల్లీ మెయింటైన్ ఏ హ్యూజ్ రిపాజిటరీ ఆఫ్ ద బుక్స్. Okay, that is the reason I'm telling you, just have the NCERT for sure. Okay na? Thank you Monica, thank you so much. Sir, నాకు ఆర్గానిక్ రాదు, but which is the most important topics which I can cover in 1 month. యశ్వంత్, ఆర్గానిక్కి సంబంధించి
నువ్వు 1 మంత్లో కవర్ చేయాలి ఏదైనా చాప్టర్స్ ఉన్నాయి అని నువ్వు నన్ను అడిగినట్లయితే జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ మ్యాండేటరీగా చేయి, హైడ్రోకార్బన్స్ ఖచ్చితంగా చేయి. ఓకే, ఈ 2 చాప్టర్స్ అయితే ఖచ్చితంగా కవర్ చేయొచ్చు, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కవర్ చేయొచ్చు ఫర్ షూర్. ఓకే, హాలో ఆల్కెన్స్ హాలో అరీన్స్లో కూడా ఒక క్వశ్చన్ వస్తుంది. ఓకే, ఒక క్వశ్చన్. దెర్ ఇస్ ఆల్వేస్ ద అప్లికేషన్ ఆఫ్ దిస్ ఇన్ ద రిమైనింగ్ అదర్ చాప్టర్స్ ఆల్సో. ఇంకోటి వచ్చి బయోమాలిక్యూల్స్ కూడా కొంచెం ఈజీగానే ఉంటుంది. బయోమాలిక్యూల్స్ ఆల్సో యూ క్యాన్ డూ. అంత కష్టం, అంత ఇబ్బంది పడాల్సిన అవసరం ఏముండదు. బయోమాలిక్యూల్స్ని ఈజీగా చేసేయచ్చు, అలానే హైడ్రోకార్బన్స్ చేయొచ్చు, జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ ఈ 3 చాప్టర్స్ అయితే పక్కా చేయొచ్చు. ఇఫ్ యూ థింక్ దట్ సార్ నాకు టైం లేదు ఈ 3 చేస్తానంటే ఈ 3 ప్రయారిటీ. తర్వాత మిగతావి కూడా అన్నీ ఉన్నాయి, అట్లని మిగతా ఇంపార్టెంట్ కాదని చెప్పట్లేదు. జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ మ్యాండేటరీగా చేయి, దాంతోపాటుగా హైడ్రోకార్బన్స్ చేయి, అండ్ ఇఫ్ పాసిబుల్ హాలో ఆల్కెన్స్ హాలో అరీన్స్ ఇది కూడా నువ్వు చేస్తే బెటర్గా ఉంటుంది. ఓకే, అండర్స్టూడ్. సో ఒకవేళ మీరు హాలో ఆల్కెన్, ఇంకోటి ఏంటి అంటే జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ ఎన్సీఆర్టీలో చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఓన్లీ కొంత ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉంటుంది. మీకు కనుక ఏదైనా క్లారిటీ కావాలి, ఏదైనా రెఫర్ చేయాలి అని అనుకుంటే ఐ హ్యావ్ డన్ లాట్ ఆఫ్ వీడియోస్ ఇన్ వేదాంతు నీట్ ఛానల్ ఆల్సో. యూ కెన్ చెక్అవుట్ ద వీడియోస్, కొంత చూసి యూ కెన్ గెట్ బ్యాక్ టు యువర్ లెర్నింగ్. ఏదైనా డౌట్ వస్తే చూడండి, అంతే. ఓకే, క్లియర్. Heisenberg uncertainty principle, I have explained it, Mohit. Let me check again. Okay, so next PDF I will post it today. నోట్స్ అన్నీ ఈరోజు క్లియర్ చేస్తాను, ప్రతి నోట్స్ ఈరోజు అయితే పోస్ట్ చేస్తాను. ఈక్విలిబ్రియం. సో ఈ చాప్టర్ కొంచెం కష్టంగానే ఉంటుంది. ఎందుకు ఇబ్బందిగా ఉంటుందో అది కూడా చెప్తాను. ఈక్విలిబ్రియం అండ్ ద నెక్స్ట్ చాప్టర్ ఏదైతే ఉందో, సారీ నాట్ దిస్ ఈక్విలిబ్రియం అండ్ దెర్ ఈస్ వన్ మోర్ చాప్టర్ ఆఫ్ ఎలక్ట్రోకెమిస్ట్రీ. సో ఇక్కడ ఈ 9th చాప్టర్ ఈక్విలిబ్రియం, 11th చాప్టర్ ఏంటంటే ఎలక్ట్రోకెమిస్ట్రీ. సో ఈ ఈక్విలిబ్రియం చాప్టర్, ఎలక్ట్రోకెమిస్ట్రీ చాప్టర్ ఈ 2 ఇంపార్టెంటే. కానీ ఎందుకు లాస్ట్లో ఉంచానంటే కొంచెం డిఫికల్టీగా ఉంటాయి ఈ టాపిక్స్. అంటే ఈ కెమికల్ ఈక్విలిబ్రియం చాలా ఈజీగానే ఉంటుంది. ఓకే, అది మీ మీద ఆధారపడుతుంది. కొన్ని క్వశ్చన్ అయానిక్ ఈక్విలిబ్రియంకి వచ్చేసరికి కొన్నిసార్లు మీరు యూ మైట్ ఫేస్ సమ్ డిఫికల్టీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రాబ్లమ్ సాల్వింగ్. ఓకే, కానీ కెమికల్ ఈక్విలిబ్రియం ఇస్ ఈజీ చాప్టర్ ఇన్ ద బిగినింగ్. అంటే ఫిజికల్ ఈక్విలిబ్రియం ఈజీగా చేస్తారు, కెమికల్ ఈక్విలిబ్రియం సంబంధించిన క్వశ్చన్స్ కూడా ఈజీగా చేస్తారు. అయానిక్ ఈక్విలిబ్రియంకి వచ్చేసరికి దేర్ మైట్ బీ సమ్ కన్ఫ్యూజన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద కాన్సెప్ట్స్ ఇన్ ప్రాబ్లమ్ సాల్వింగ్. ఇది ఏంటంటే ప్రాక్టీస్ చేస్తేనే వస్తాయి, ప్రాక్టీస్ చేయకుండా ఈ కాన్సెప్ట్స్ అయితే రావు. ఎలక్ట్రోకెమిస్ట్రీ అంతే, దాంతోపాటుగా కెమికల్ ఈక్విలిబ్రియం కూడా అలానే ఉంటుంది. ఈ ఈక్విలిబ్రియం ఎలక్ట్రోకెమిస్ట్రీ 2 కూడా ఇంపార్టెంట్. ఒక్కొక్క దాంట్లో నుంచి 1 to 2 క్వశ్చన్స్ పక్కా వస్తాయి. ఏది ఈక్విలిబ్రియం ఎలక్ట్రోకెమిస్ట్రీ. కానీ కొంత సమయం, ఎక్కువ సమయం మీరు స్పెండ్ చేయాల్సి ఉంటుంది ఈ టాపిక్స్లో మాత్రం. పెద్దవి, చాలా పెద్దవిగా ఉంటాయి. దాంతోపాటుగా మీరు చేయాలన్నా కూడా కొంత సమయం పడుతుంది. సో దట్ ఈస్ ద రీజన్ ఐఎమ్ టెలింగ్ యూ దిస్ చాప్టర్స్ ఆర్ బిగ్ బట్ దే ఆర్ ఇంపార్టెంట్. ఓకే, అండర్స్టూడ్, క్లియర్. సో ఈ చాప్టర్స్ కూడా మీరు కానీ ఇఫ్ యు ఆర్ ఆన్ ద వర్జ్ ఆఫ్ ఫినిషింగ్ యువర్ ప్రిపరేషన్, దిస్ ఆర్ నెవర్ స్కిప్పింగ్. ఓకే, దీంతో పాటుగా ద నెక్స్ట్ వన్ ఇస్ ఆల్డిహైడ్స్, కీటోన్స్ అండ్ కార్బాక్సిలిక్ యాసిడ్స్. సో ఇక్కడ కూడా మనకు ఒక 2 క్వశ్చన్స్ వస్తాయి. కానీ కొంచెం యూ మైట్ ఫేస్ ద డిఫికల్టీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రాబ్లమ్ సాల్వింగ్. ఓకే, ఈ లాస్ట్ 3 కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈక్విలిబ్రియం చేయండి, ఖచ్చితంగా యూ విల్ డూ బెటర్ ఫర్ షూర్. ఈక్విలిబ్రియం అయితే మీరు ఖచ్చితంగా ఈజీగా చేయగలరు. ఎందుకు నేను ఎలక్ట్రోకెమిస్ట్రీ కొంచెం కష్టంగా ఉండొచ్చు, ఈక్విలిబ్రియం కష్టంగా ఉండొచ్చు అంటున్నా అంటే, క్వశ్చన్స్ ఎలా చేస్తారంటే సొల్యూషన్స్, ఓకే వినండి, సొల్యూషన్స్, ఈక్విలిబ్రియం, ఎలక్ట్రోకెమిస్ట్రీ, ఈ 3 కూడా థర్మోడైనమిక్స్, ఈ 4 కాన్సెప్ట్స్ని కూడా కలిపి మనల్ని క్వశ్చన్స్ అడగడానికి ఆస్కారం ఉంటుంది. సో దే విల్ యాక్చువల్లీ ఇంటర్మిక్స్ ద కాన్సెప్ట్స్ అండ్ దెన్ ఆస్క్ ద క్వశ్చన్స్. అక్కడ మీకు డిఫికల్టీ రావచ్చు, కానీ మెయిన్స్లో అయితే అంత పాసిబిలిటీ అయితే లేదు. క్వశ్చన్స్ సింపుల్గానే ఉంటాయి. ఈక్విలిబ్రియంకి సంబంధించిన క్వశ్చన్స్ కావచ్చు, ఎలక్ట్రోకెమిస్ట్రీకి సంబంధించిన క్వశ్చన్స్ కావచ్చు. మరీ అంత అడ్వాన్స్డ్ లెవెల్లో అయితే మీరు క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం అయితే నాకు తెలిసి లేదు. మీకు సింపుల్గానే ఉంటాయి, హ్యాపీగా అయితే మీరు ప్రిపేర్ చేయవచ్చు. అండ్ ఇంకోటి సాయి కృష్ణ మెన్షన్ చేసినట్టుగా రెడాక్స్ రియాక్షన్స్ ఆర్ ఇంపార్టెంట్. ఒక క్వశ్చన్ అయితే మనకు ఉంటుంది, ఎందుకంటే వాటిలో ఈ రెడాక్స్ రియాక్షన్కి సంబంధించి మనం అప్లికేషన్స్ ఎన్నో చోట్ల అప్లై చేస్తాం. సో దట్ ఈస్ ద రీజన్ ఇట్ ఈస్ రియలీ ఇంపార్టెంట్. రెడాక్స్ రియాక్షన్స్, ఎలక్ట్రోకెమిస్ట్రీ రెండింటిని కూడా ఒక సింగిల్ చాప్టర్గానే కన్సిడర్ చేస్తున్నాను నేను. ఓకే, సో అక్కడ ఏం ఇంపార్టెంట్ అంటే ఈ ఆక్సిడేషన్ నంబర్ కాన్సెప్ట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా దే ఆర్ రియలీ ఇంపార్టెంట్. రోహిత్, ఎస్, ద ఆన్సర్ ఇస్ ఎస్. రోహిత్, నువ్వు అడిగిన క్వశ్చన్కి నా ఆన్సర్ ఎస్.
మోహిత్ సార్, నరేంద్ర అవస్థి ఇస్ గుడ్ బుక్ ఫర్ ఫిజికల్ కెమిస్ట్రీ. మోహిత్, ఒకవేళ నువ్వు గనుక ఆల్రెడీ అవస్థి ఫాలో అవుతున్నట్లయితే ఫాలో అవ్వు. ఈ సమయంలో అవస్థి తీసుకొని చేయకు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇట్ విల్ టేక్ సో మచ్ అమౌంట్ ఆఫ్ టైం, ఇట్ విల్ టేక్ అవుట్ లాట్ ఆఫ్ యువర్ టైం. నేను ఎందుకు నువ్వు ఈ టైంలో నువ్వు చేయాల్సిన పని ఏంటంటే టేక్ ఎన్సీఆర్టీ. ఇఫ్ యు ఆర్ ప్రిపేరింగ్ నౌ, ఎన్సీఆర్టీలో ఏదైనా అర్థం కాకపోతే ఒక రెఫరెన్స్ బుక్ తీసుకొని చదువుకొని మళ్ళీ బ్యాక్ వచ్చేయి. దాట్ ఈస్ వన్ థింగ్. అండ్ రెండోది ఏంటంటే ఓన్లీ పీవైక్యూస్ చేయి, సరిపోతుంది. సార్, ఐఎమ్ ఫీలింగ్ సమ్ మోటివేటెడ్ బికాస్ నాట్ గెటింగ్ మార్క్స్ ఇన్ కాలేజ్ ఎగ్జామ్స్, గివ్ మీ సమ్ టిప్స్. యశ్వంత్, ఒక్కటి చెప్తున్నాను, ఇట్ ఈస్ నాట్ ఓవర్. ఇట్ ఈస్ ఓవర్ ఓన్లీ వెన్ యూ స్టాప్ గోయింగ్ ఫర్. నేను ఒక చిన్న వీడియో చేశాను కొన్ని డేస్ ముందర, ఒక చిన్న వీడియో నీట్లో చేశాను. ఏంటంటే ప్రయత్నించండి అనే దాని గురించి ఒక చిన్న వీడియో చేశాను. మీరు కానీ నడవలేకపోతే కింద పడిపోతారు, ప్రతిసారి కింద పడుతూ ఉంటారు. కానీ ప్రతిసారి మీరు లేయాలి, లేసి మళ్ళీ ప్రయత్నించండి. ప్రయత్నించిన తర్వాత అది రాకపోయినా కూడా ఇట్స్ ఓకే, దెర్ ఈస్ నో ఇష్యూ విత్ ఇట్, ప్రాబ్లమే లేదు. ఎందుకంటే మీరు ప్రయత్నించారు. మీ జీవితంలో ఒక 50 ఏళ్ల తర్వాత 60 ఏళ్ల తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే నేను ప్రయత్నించినాను, నా మనస్ఫూర్తిగా ప్రయత్నించాను, నేను చాలా కష్టపడ్డాను, కానీ అది నాకు రాలేదు అంటే కూడా నేచర్ ఎప్పుడు కూడా నీకు మంచి చేస్తుంది. వాట్ ఎవర్ ఈస్ గుడ్ ఫర్ యూ. నువ్వు బలంగా ఏదైనా కోరుకుంటే అది జరుగుతుంది. నువ్వు ఏదైనా అడిగితే నేచర్ ఖచ్చితంగా నీకు ఇస్తుంది. అది గుర్తుపెట్టుకో. ఇట్స్ ఆల్ అబౌట్ యూ. నువ్వు చేసుకునే చాయిసెస్ మీదే నీ భవిష్యత్తు, నీ జీవితం అనేది డిపెండ్ అవుతుంది. గుర్తుపెట్టుకో. ఓకే, క్లియర్ గాయ్స్? సో వీ విల్ ఎండ్ ద సెషన్. నేనైతే కాన్సెప్ట్స్కి సంబంధించి క్లారిటీ అయితే ఇచ్చానని నేను అనుకుంటున్నాను. ఐ హ్యావ్ ఎక్స్ప్లెయిన్డ్ ఆల్ ద కాన్సెప్ట్స్. సో ఒక 11 టాపిక్స్ అయితే ఇచ్చాను. దీంట్లో నుంచి ఒక 17 to 18 క్వశ్చన్స్ పక్కా వచ్చి తీరుతాయి. ఐఎమ్ 100% షూర్. కానీ ఏంటంటే క్వశ్చన్స్ వచ్చినా కూడా ఆన్సర్ చేయగలుగుతారా చేయలేరా అనేది ఇట్స్ జస్ట్ డిపెండ్స్ అపాన్ యువర్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్. అది డెవలప్ చేసుకోవాలనంటే ఎవరికి ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తూనే రాదు. కానీ ఏంటంటే కొంత సమయం వెయిట్ చేయాలి. ఒక 10 minutes పట్టచ్చు, 15 minutes పట్టచ్చు. తర్వాత ఆ టైం అనేది స్లోగా తగ్గిపోతుంది. ద మోర్ యూ ఇన్వెస్ట్, ద మోర్ యూ మేక్ యువర్ బ్రెయిన్ టు థింక్, ద బెటర్ విల్ ఇంప్రూవ్ యువర్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్ ఫర్ షూర్. దీన్నే మన ఇప్పుడు ఆల్బర్ట్ ఐన్స్టైన్ చూసినట్టయితే హీ సేస్ దట్ ఇట్ ఈస్ బేసికలీ లైక్ ఎ థాట్ ఎక్స్పెరిమెంట్. థింకింగ్ విల్ ఎన్హాన్స్ యువర్ ఒక విషయం గురించి ఎక్కువసార్లు మనం ఆలోచిస్తే ఆబ్వియస్లీ యూ విల్ get yourself involved into better understanding of the problem. Okay, all updates, I have literally mentioned 15 chapters. ఒక రకంగా 15 chapters ఉన్నాయి. కానీ I would say like 11 chapters, ఒకదైతే 3 chapters ఒకే సింగిల్ చాప్టర్గా పెట్టి నేను చెప్పాను. సో దిస్ ఆర్ రియలీ ఇంపార్టెంట్. ఈ చాప్టర్స్ అయితే లాస్ట్ మినిట్లో మీరు ఎటువంటి పరిస్థితిలో ఇది స్కిప్ చేయకండి. 100% ఇవి ఉపయోగపడతాయి. సార్, ఎన్ని ఇయర్స్ పీవైక్యూస్ సాల్వ్ చేయాలి? పాస్ట్ 10 years సరిపోతాయి. ఓకే, విష్ణు, యూ క్యాన్ సాల్వ్ ఫర్ ద పాస్ట్ 10 years. సో ఒక 10 years, లెట్స్ సే 2010 నుంచి అనుకోండి. 2010 నుంచి ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో నువ్వు సాల్వ్ చేయగలిగితే సరిపోతుంది. 2010 ముందరున్నాయి నీకు చేయకపోయినా ఇట్స్ ఓకే, లీవ్ ఇట్ ఆఫ్. 2010 తర్వాత ఏవైతే క్వశ్చన్ లిటరల్గా చెప్పాలంటే 2015 తర్వాత చేసినా కూడా ఓకే. 2015 or 2010, ఇట్స్ అప్ టు యూ. ఫర్ ద పాస్ట్ 10 years చేస్తే సరిపోతుంది. ఓకే, అండర్స్టూడ్? ఐ హోప్ ఐ హ్యావ్ క్లారిఫైడ్ ఎవ్రీథింగ్. ఐ విల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్. దట్ విల్ బీ ఇన్ ద నెక్స్ట్ 5 minutes. ఒకే కాన్సెప్ట్ చేద్దాం నెక్స్ట్ సెషన్లో. ఓకే, అది కూడా అయానిక్ కాంపౌండ్స్కి సంబంధించి బేసిక్ కాన్సెప్ట్సే చెప్తాను. తరువాత యాక్చువల్లీ నేనేమనుకున్నానంటే ఈరోజు అయానిక్ కాంపౌండ్ స్టార్ట్ చేసి ఐ వాంటెడ్ టు డిస్కస్ అబౌట్ ద ఫాజన్స్ రూల్స్, లాటిస్ ఎనర్జీ అంటే ఏంటి, అయానిక్ కాంపౌండ్స్ అంటే ఏంటి, వాటి యొక్క క్యారెక్టరిస్టిక్స్, ఎవ్రీథింగ్ డిస్కస్ చేద్దాం అనుకున్నాను. వీ ఓన్లీ గాట్ 30 minutes. సో ఆ 30 minutesలో ఒక సింగిల్ కాన్సెప్ట్ ఫుల్ ఫ్లెడ్జ్గా డిస్కస్ చేద్దాం. దెన్ వీ విల్ గో ఇన్ ద టుమారోస్ క్లాస్ ఫర్ ద రిమైనింగ్ కెమికల్ బాండింగ్. ఓకేనా? ఏ మెటీరియల్ అయినా ఫాలో అవ్వచ్చు, కానీ ఏంటంటే మీకు అది అర్థమవుతుంది అంటే ఇట్ ఈస్ ఓకే. సార్, మై వర్డ్స్ ఈస్ దట్ ఎన్సీఆర్టీ ఈస్ రిటన్ బై గాడ్. అందరూ అదే చెప్తారు కదా, నేను కూడా అదే చెప్తున్నాను కదా, ఎన్సీఆర్టీ చదవమని చెప్తున్నాను కదా. ఎందుకంటే అందరూ ఎన్సీఆర్టీనే ఫాలో అవుతారు ఒక రకంగా చెప్పాలంటే. కానీ ఏంటంటే దట్ విల్ బీ అన్ ఎక్స్ట్రాపోలేషన్ ఆఫ్ ద కాన్సెప్ట్స్. అలానే ఎన్సీఆర్టీలో ప్రతి కాన్సెప్ట్ అర్థమవుతుందని నేను చెప్పను. ప్రతి ఆథర్ డిఫరెంట్గా రాస్తారు, అది మీ మీద డిపెండ్ అవుతుంది. అర్థమైతే ఇట్ ఈస్ వెల్ అండ్ గుడ్. అర్థం కాలేదనుకోండి, ఇంకొక రెఫరెన్స్ బుక్ తీసుకోండి, చదవండి, మళ్ళీ అగైన్ గెట్ బ్యాక్ టు ఎన్సీఆర్టీ. దట్స్ బేసికలీ ఈ లాస్ట్ మినిట్లో దట్ మస్ట్ బీ యువర్ రెఫరెన్స్. ఈ లాస్ట్ మినిట్లో. ఓకే, అనురాగ్,
ఓకే గాయస్, థ్యాంక్ యూ. ఐ విల్ ఎండ్ ద సెషన్. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ కమింగ్ అప్ జస్ట్ ఫర్ యూ గాయస్. ఓకే, ఐ విల్ సీ యూ ఇన్ ఎ మొమెంట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. 2 to 3 minutes. అబ్సల్యూట్లీ యశ్వంత్ అన్ని పీడిఎఫ్స్ షేర్